సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఉగాది షడ్రుచుల్లా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ అద్భుతమని, జీరో నెట్ సిటీనే కాకుండా పెట్టుబడుల నగరమని చెప్పారు ముఖ్యమంత్రి. మహిళలు, యువతతో పాటు రైతులు అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు బట్టి విక్రమార్క. రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం సహా మంత్రులంతా పాల్గొన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కు గుర్తింపు తీసుకొస్తామన్నారు. ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. షడ్రుచుల్లా ఈసారి భట్టి బడ్జెట్ ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనే నినాదంతో పనిచేస్తున్నామన్నారు. బడ్జెట్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం అధిక నిధులు కేటాయించామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమే కాదు, పెట్టుబడుల నగరం అని చెప్పారు. లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందని చెప్పారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవన్నారు సీఎం. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అభివృద్ధిలో అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు, ఇది అభివృద్ధి చేసుకునే సందర్భము. కొత్త ఏడాదిలో శాంతి భద్రతల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యువత, మహిళలతో పాటు రైతులు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం. శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా మీ అందరికి కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని, అన్ని రకాలైనటువంటి వర్గాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని, ముఖ్యంగా యువత, వ్యవసాయం, పరిశ్రమ, మహిళలు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటూ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ పరుగులు పెడుతోందని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం చెప్పారు. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపడి పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చేలా పాలన చేస్తున్నారని చెప్పారు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని, ఏడాది ప్రజలు అత్యంత సంతోషంగా ఉంటారని పంచాంగ శ్రవణం చేశారు. లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా ఏమిటి అంటే, ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు. గాంధీ భవన్లో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం నిరంతరం కష్టపడుతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. విద్యారంగంలో పెద్ద మార్పులు రాబోతున్నాయన్నారు. మరో 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటామన్నారు మహేష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా ముందుకు అడుగులేస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలలో విదేశీ పట్టుబడులు 10 సంవత్సరాలు 20,000 దాటకుంటే, ఈ 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు విదేశాలకు వెళ్లి తీసుకొచ్చిన విదేశీ పట్టుబడులు దాదాపు 2,20,000 కోట్లు. ఈ దశగా అభివృద్ధి వైపు రాష్ట్రం నడుస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం రాజ్భవన్లో మంత్రి కొండా సురేఖతో కలిసి గవర్నర్ను కలిశారు. మంత్రివర్గ విస్తరణకు సమయం ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కేంద్రానికి పంపే విషయంపై గవర్నర్తో చర్చించారు. దీనితో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను గవర్నర్కు వివరించారు ముఖ్యమంత్రి. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పంపిణీపై గవర్నర్కు వివరించారు రేవంత్.